ఇది సర్కారా రౌడీ దర్బారా? ఇక బెదిరించే సీఎం అభివృద్ధి చేస్తాడా? ఏం చేస్తాడు? మా అన్న నల్లమలకెళ్ళి వచ్చిండు, అమరాబాద్ పులి. ఇప్పుడు నీకు విషయం చెప్పాలంటే రామారావు గారు మా అన్న తొక్కి 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 వచ్చిండు, మరి ఇప్పుడు జనాలు తొక్కుతాడు, తప్పిందే? నల్లమల పులి కదా మా అన్న, మీ అందరు తెలుసు కదా, జనాలందరూ కూడా తెలుసు. మా రేవంత్ అన్న నల్లమలకి వెళ్ళి వచ్చిండు, ఎంతమందిని తొక్కితే పచ్చరంగుల బీజేపీల ఇటు పోతే బీఆర్ఎస్ లా ఎంతమందిలా ఎన్ని పార్టీల ఎంతమంది దొరికితే ఇంత కాడికి వచ్చిండు. రౌడీ దర్బార్ కాకపోతే ఇంకా రాక్షస దర్బార్ అని కూడా పెట్టుకోవచ్చు, తప్పే ఉంది. ఇంకేంది, ఒక్క నిమిషం. 2 నెలల్లో చేసింది ఆ బంధులని బంద్ పెట్టడమే, ఇది రైతు బంధు బంద్ పెట్టడమే, రుణమాఫీ బంద్ పెట్టడమే, పథకాలు బంద్ పెట్టడమే, గ్యారెంటీలు బంద్ పెట్టడమే, లాస్ట్కి మందిని ముంచు కూడా బంద్ పెట్టే ప్రోగ్రాం జరగాలని కోరుకుంటున్నా. అదొక్కటి జరగలేదు, అన్ని ముంచుతుంది. కానీ అన్ని వర్గాలను నిలువుగా ముంచిన వంచకి కాంగ్రెస్, గుండెలు ఆగుతున్నా రేవంత్ గుండె కరుగుతలేదు. మా అన్న రాయి అయిపోయిందా? స్టీల్ ఐరన్ బాడీ మా అన్నది, 6 అడుగులు అందగాడు కాదు. బకాయిలు చెల్లించని రేవంత్ జీవితంలో కోత పెట్టాలి, మాట తప్పిన కాంగ్రెస్ కు కర్రగాసి వాత పెట్టాలి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధికి రేవంత్ 2 ఏళ్ల అరాచక పాలనకు మధ్య పోటీ అట. బుల్డోజర్ ను ఆపేది కారే, మార్పుపై తీర్పు చెప్పండి. జూబ్లీ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలి. రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడుతుండు, బీఆర్ఎస్ కు ఓటేస్తే స్కీములు రద్దు అని చెప్పేసి కాంగ్రెస్ ఓటు బెదిరిస్తానట. ఏమా నవీన్ యాదవ్ అయితే ఇంకోటి అంటాను, నన్ను ఓటేరి బీఆర్ఎస్ ను వారంలో కథం చెప్తా అంటాడు. నీ ఏ జాగిరేం కదా, ప్రజాస్వామ్యంలో ఎవడు అట్లా చేయలేడు. మరి రాచరికం కాదు, మన అంటారుగా నిజామునిచ్చే రాజ్యం కాదు, వసతిని లెక్క. సో ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్యం ఒకటి ఉన్నది. ఎవడైనా ఏ పార్టీ, నేనైనా నువ్వైనా ఎవడైనా పార్టీ పెట్టుకొని నిలబడవచ్చు, అది మనకి రాజ్యాంగం ఇస్తున్న హక్కు. ఈ పోరంబోకు మాటలు బంద్ చేసుకొని ఏమైనా ముందర పడరు. ఇట్లాంటి పోరంబోకు మాటలు పడితే ఇంకో 4 ఓట్లు తక్కువ పడతాయి. ఇంకా ఇప్పటికే శని మీద కూర్చుంది, ఇక మళ్ళీ ఇంకింత శని మోపు చేసుకునేందుకు? రేవంత్ నోట మళ్ళీ అదే బెదిరింపట. జూబ్లీస్ లో సర్వేలన్నీ వ్యతిరేకంగా ఉండడంతో ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. రోడ్ షోలో ఓటర్లకు పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. స్థాయి మర్చి నోరు పారేసుకున్న సీఎం. ఇప్పుడు మా అన్న చేసేయగలిగితే అది ఒకటే, నోరుకు మొక్కాలి. అది మన మురికి కాలు అయినా ఏదైనా చెప్తాడు. ఎంత చండాలమైన ముచ్చటైనా నోట్లకెళ్ళి మాట్లాడగల శక్తి మా అన్న రేవంత్ రెడ్డి గారికి ఒకరికే ఉన్నది. ఈ రాష్ట్రంలో ఆ బిరుదు ఆయనకే ఇవ్వచ్చు. ఇప్పుడు పథకాలు పోతే అంటుండు, ఏమైనా పథకాలు ఇస్తే కదా పోతానికి. ఇప్పుడు ఇంకో నా ఒంటి పైన ఉన్నాయా, ఇప్పుడు దాదాపు 3-4 నెలలు అవుతుంది మనం వేసుకోవచ్చు. ఈ పథకాలన్నీ ఇచ్చినామంటారు ఆల్రెడీ. సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాల పైన బొమ్మలేస్తారు. ఇక మహిళలకు 25,000 ఇచ్చినాం, ఏది 57,500 ఇచ్చిరా. 23 నెలలు అవుతాను, ఈ రోజుతో నెల అయినట్టే. ఇంకో 2 రోజులు ఉంది అంతే. 23 నెలల రాజ్యంలో మరి ఏడాది ఇచ్చిరో చూపిరట్నన్నా, ఏది కనిపించలేదు కానీ అన్ని ఇచ్చినామంటారు. ప్రజలు పిచ్చోళం చేసే ప్రోగ్రాం కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది. దాన్ని ఎప్పటికప్పుడు ప్రజలు కూడా గమనించాలి. గమనించి ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నారు, దీని కథ ఏంది, దీని కథ ఎట్లా అనేది మనం గ్రహించుకోకపోతే ఆగమైపోయే పరిస్థితులు ఉంటాయి. వీళ్ళైతే ఇక మేము గెలుస్తామని ఫిక్స్ అయిపోయారు. కేటీ రామారావు ఇదంతా పైసలే, దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సోమాజీ కూడా రోడ్ షోలో జన సందోహానికి అభివాదం చేస్తున్న కేటీఆర్, అభ్యర్థి మాగంటి సునీత, ఇక సబిత, విశ్వవర్ధన్ రెడ్డి, ఇలాంతా. ఇక నిన్నమన్నా చెవేలే చెల్లెమ్మ అటకాయి పోక జర్రా అటు పోదు. ఇప్పుడు చెవేలే చెల్లెమ్మ అటు పోతే తిరుగుతారు. కానీ సో ఏదేమైనా మంచిగా ప్రయత్నం చేస్తున్నారు. మంచి ప్రయత్నాలు ఉన్నాయి. మీ ప్రయత్నం చాలా బలంగా పోతున్నాయి. మరి మా రేవంత్ల వారు కాసులు గట్టిగెత్తారు. మరి దాని సంగతి ఏదో చూసుకోరు. అంటే మీరు పెడతారులే కానీ ప్రతిపక్షాలు ఉన్నారు కదా, జర ప్రజలు తక్కువ ఉంటాయి. 4 రూపాయలు. జూబ్లీస్ ఎన్నిక ఆశామాషి కాదట. బీఆర్ఎస్ పాలనలో వికాసానికి, కాంగ్రెస్ పాలనలో విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదట. తీర్పు మీరే చెప్పాలి. మాట తప్పిన కాంగ్రెస్ కు వాత పెట్టాలంటే ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి. సోమాజిగూడ రోడ్ షోలో కల్వకుంట్ల తారక రామారావు గారు చెప్తున్నారు. మరి ఎవరైతే ఓటేసే వాళ్ళరో మరి వాళ్ళందరూ చూసుకొని మరి జనాలు మీరు మారిపోతారా, వాళ్ళని మారుతారా? ఇప్పటి వరకున్న సర్వేలు ఒక రకంగా చెప్తా ఉన్నాయి.
మరి ఓట్ల రోజు నైట్ అర్ధరాత్రి జరిగేది అసలు రాజకీయం ఈ దేశంలో. ఓట్ల రోజు అర్ధరాత్రి జరిగేది అసలు రాజకీయం. ఎన్ని వేలు వస్తారు, ఎన్ని ఓట్లు దాని ద్వారా మ్యానిపులేట్ కాబోతున్నాయి, అయితయా కావా, పైసలు తీసుకొని పంగనాలు పెడతారా కాంగ్రెస్ కి, లేదంటే పైసలు తీసుకొని బీఆర్ఎస్ కు పంగనాలు పెడతారా, ఎవరికి ఎవరు పంగనాలు పెడతారు, తద్వారా రేపు 11 తారీఖు జరగబోయే ఓటింగ్ లో ఎవరికి జెండా ఎగిరేసి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఎటువైపు నిర్ణయిస్తారు, శని వైపా అదృష్టం వైపా అనేది ఆ నిర్ణయం మీ చేతిలో ఉన్నది. జూబ్లీస్ ప్రజలు గమనించుకొని. ఈయన కూడా రాసినట్టు అదే వార్తను అందరు రిపీట్ చేశారు. ఇంకో కాంగ్రెస్ కుర్చీ మడత పెట్టారట, బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది. కుర్చీ మడత పెట్టి తాత డైలాగ్ వెలిగా. సో ఇప్పుడు అది మనం ట్రెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. కుర్చీ మడత పెడతారట.